వైసీపీ కోసం మళ్లీ రంగంలోకి ప్రశాంత్ కిషోర్, జగన్ మాస్టర్ ప్లాన్ అనే వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రేంజ్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ చరిత్రాత్మక విజయం వెనుక ఉన్న అసలైన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తోడుగా రాబోతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ భావిస్తున్న తరుణంలో జగన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ప్రత్యర్థి పార్టీలకు గూస్ బంప్స్ తెప్పించింది. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గమనిస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడ అనేది రెండు పక్షాలకు జీవనార్పణ సమస్యగా మారింది. ఇలాంటి కీలక సమయంలో పాత మిత్రుడిని రంగంలోకి దించడం ద్వారా జగన్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ప్రశాంత్ కిషోర్ అంటే కేవలం ఒక వ్యూహకర్త మాత్రమే కాదు, ఆయన ఒక డేటా కింగ్. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసి ఏ అభ్యర్థికి ఎక్కడ బలం ఉంది, ఎక్కడ బలహీనత ఉందో జగన్కు స్పష్టమైన నివేదికలను ఇవ్వడంలో ఆయనది అందవేసిన చెయ్యి. ఇప్పుడు కూడా వైసీపీ శ్రేణిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చడం కోసం మరియు వ్యతిరేక పవనాలను అనుకూలంగా మార్చుకోవడం కోసం పీకే బృందం ఇప్పటికే రంగంలోకి దిగిందని సమాచారం. జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో పీకే సలహాలతో కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఆకట్టుకోవడానికి సరికొత్త డిజిటల్ క్యాంపెయినింగ్కు ప్రశాంత్ కిషోర్ శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఈసారి పీకే వ్యూహం గతానికి భిన్నంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో సిద్ధం లాంటి స్లోగన్లు ఎంతగా పేలాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు జగన్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న చోట్ల అభ్యర్థులను మార్చడం మరియు పాత నాయకులకు కొత్త బాధ్యతలను అప్పగించడం వంటి నిర్ణయాల్లో పీకే పాత్ర కీలకం కానుంది. ప్రశాంత్ కిషోర్ తిరిగి రావడం వల్ల వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కానీ విపక్షాలు మాత్రం ఇది కేవలం ఎన్నికల గిమిక్కు అని విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ జగన్ వ్యూహాల ముందు ఏ పార్టీ నిలవలేదు అనే ధీమాను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న మొండితనం మరియు ప్రశాంత్ కిషోర్కు ఉన్న మేధస్సు తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో గతంలోనే అందరూ చూశారు. ఇప్పుడు మరోసారి అదే మ్యూజిక్ పునరావృతం అవుతుందా అనేది వేచి చూడాలి. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో కుల సమీకరణాలు మరియు ప్రాంతీయ సమస్యలపై పీకే ఇచ్చే నివేదికలు జగన్కు బ్రహ్మాస్త్రం లాంటివి. ఈ క్రమంలోనే జగన్ తన అమలోపోదిలో ఉన్న ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తారని, అది ప్రశాంత్ కిషోర్ అని చర్చ సాగుతుంది. ఈ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి ఉండదని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యర్థులకు షాక్ ఇస్తూ జగన్ వేస్తున్న ఈ అడుగులు ఏపీ పాలిటిక్స్ను ఏ మలుపులు తిప్పుతాయో చూడాలి. ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ రీఎంట్రీ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఈ వార్త విన్నప్పటి నుంచి అటు టీడీపీ మరియు జనసేన క్యాంపులో గూగుల్ మొదలైందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ తన ప్లాన్లో భాగంగా పీకేకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయని అనడంలో ఎట్లాంటి సందేహం లేదు.